మంచిగా ఏసి పెట్టెల ప్రయాణం. కూసున్నా నిలబడ్డా పెద్దగా ఫరాకేముండది. మంచిగా హైదరాబాద్ అందాలు చూసుకుంటా పోవచ్చు. టైం ఉంటే ఫోన్లో పాటలు వినొచ్చు. సీటు దొరికితే ఆఫీస్ పని సుత వేసుకోవచ్చు. మస్తు సుకూన్ ఉంటదబ్బా మెట్రో ప్రయాణం. హైదరాబాద్లో దినం చాలా మంది పోయేస్తుంటారు. కానీ గా భాగ్యం ఇప్పుడైతే కొందరికే ఉన్నది. మా ఏరియాలో మెట్రో లేదని బాధపడేటోళ్ళ కోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం. హైదరాబాద్ లో ఇంకో 6 రూట్లలో కూతబెట్టబోతుంది మెట్రో. నాగోల్కెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 36 కిలోమీటర్లు, రాయదుర్గంకెళ్లి కోకాపేట 11 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ కెళ్లి చంద్రాయంగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్ కెళ్లి పటాన్చెరు 13 కిలోమీటర్లు, ఎల్బీనగర్ కెళ్లి ఐత్నగర్ 7 కిలోమీటర్లు, గాలి మోటార్ డిపోకెళ్లి ముచ్చల్రల కడుతున్న ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు, మొత్తం 116 కిలోమీటర్లు పిల్లలు రేసి పట్టాలు వరుస్తారట. 32,237 కోట్లు ఖర్చు అవుతుందని అందాజా లెక్కేసి చెప్పిండ్రు. ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్లు ఇది కాబోతా ఉంది. ఇది దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ప్రాథమిక అంచనా. దీనికి డీపీఆర్ తయారు చేయడానికి ఒక 2-3 నెలలు పడుతూ ఉంటుంది. ఇక ఏండ్ల కమానం ఎదురు చూస్తున్న పాత బస్తీ మెట్రో కూడా లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పుడు హైదరాబాద్ లో 3 రూట్లలో తిరుగుతుంటే దినం శీతం పోయేస్తున్నారు. ఆన పడ్డదంటే మెట్రో ఎక్కవలసిందే. ఎండాకాలంలో సల్లటి ఏసీలో తిరగొచ్చు, ట్రాఫిక్ తిప్పలు తప్పితే అని స్టేషన్లకు లైన్లు కడుతున్నారు. గా రూట్లలో పోయేటోళ్ళకి నయమే గానీ కడమ ఏరియాలలో తిరిగేటోళ్ళకి కష్టమే. పోతే బస్ పోవాలి, లేదంటే బండి ఎక్కాలి. సిగ్నల్ కి ట్రాఫిక్ జామ్ తోటి సుక్కలు కనిపిస్తుంటాయి. ఇక కొత్త రూట్లతోటి పట్నం అంతటా పట్టాలు వరుస్తామంటున్నారు కాబట్టి జల్దిగానే పనులు ఒడిపిస్తారంటే హైదరాబాద్ లో ఇంకింత మందికి మెట్రో ఎక్క భాగ్యం వచ్చినట్టే.